ಭೂಸ್ವಾಧೀನ ವಿರೋಧಿ ಹೋರಾಟ ಸಮಿತಿಗೆ ಜಯವಾಗಲಿ. ಭೂಮಿಯನ್ನು ಕೊಡೋದಿಲ್ಲ. ನಮ್ಮ ಭೂಮಿ ನಮ್ಮ ಹಕ್ಕು. ಬಲವಂತವಾಗಿ ಭೂಮಿಯನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಲು ಹೊರಟಿರುವ ಕೇಂದ್ರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. ఈ భూమికి రైతుకు ఉన్నటువంటి బాంధవ్యం చాలా గొప్పది. ఎందుకంటే ఆ భూమి బహుశా ఈనాడు మనం కొనుక్కున్నటువంటి భూమి కాదేమో. మన తండ్రి, మన తాత, ముత్తాతల కాలం నుంచి మన కుటుంబాన్ని పోషిస్తూ మనల్ని కాపాడినటువంటి ఆ భూమి ఉంటే తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇంకా కొన్ని తరాల కాలము మన కుటుంబాన్ని పోషించేటువంటి భూమిని ఈనాడు అర్ధాంతరంగా ప్రభుత్వం మన భూముల్ని దోపిడీ చేస్తూ ఉంది, దొంగతనం చేస్తూ ఉంది. అధికారం దర్పంతో మన భూముల్ని కాజేసేటువంటి దుర్మార్గమైనటువంటి పని చేస్తూ ఉంది. నిజంగా ఈ దేశంలో భూమికి రైతుకు ఉన్నటువంటి అనుబంధం, తల్లికి కొడుకు ఉన్నటువంటి అనుబంధం ఎంతో భూమికి రైతుకు ఉన్నటువంటి. నిజంగా భూమి లేకపోతే భవిష్యత్తులో పరిస్థితి ఏమవుతుందో ఊహించలేనటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఢిల్లీలో ఒక మీటింగ్కి పోయాను. అక్కడ మన స్వామినాథన్ గారు ఒకటి చెప్పారు. రైతుల సంఖ్య ప్రతి సంవత్సరము తగ్గిపోతూ ఉంది. వ్యవసాయం గిట్టుబాటు కాకపోయినా వాళ్ళు ఆ భూమిపైన ఉండేటువంటి మమకారంతో, భూమిపైన ఉన్నటువంటి ప్రేమతో వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2050 నాటికి ఈ భూమి బంగారు కంటే విలువైనదిగా మారుతుంది అని చెప్పాడు. కారణం ఏమిటంటే రాబోయే దినాల్లో మనము ఇప్పుడున్నటువంటి 130 కోట్ల మంది ఆనాడు 260 కోట్ల మందిగా మారిపోతుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా డాలర్లు తినరు. ఆకలైతే కంప్యూటర్ చెప్పులు తినరు. ఆకలైతే ఏం తింటారు? అన్నమే తింటారు. మరి ఆ అన్నం పండేటువంటి రైతు, ఆ రైతుకి ఆధారమైనటువంటి భూమి పోతే పరిస్థితి ఎట్లుంటుందో ఊహించడానికి సాధ్యం కాదు. మా తెలుగులో వందే మాత్రం శ్రీనివాస్ అని ఒక పాట పాడతాడు. భూమి అన్నది మాయమైపోతా ఉంది, రైతన్నవాడు మాయమైపోయాడు అని. మరి ఆ పరిస్థితి రేపు వస్తే మరి ఏం తింటారు ఆకలైతే? కాబట్టి మనం ఏమైనా చేసి ఈ భూమిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతులందరిపైన ఉంది. ఈ భూమే లేకున్నాడు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మనతో వ్యాపారం చేస్తున్నాయి. ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే వాడు 4 మనకు అబద్ధాలు చెప్పి భూమిని కొట్టేస్తే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా దొంగలు అని చెప్తాం మనం. కానీ ప్రభుత్వమే ఆ పని, ఆ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ వాడు చేసే పని ప్రభుత్వమే చేస్తే, ప్రభుత్వం మనకి 2 లక్షలు 3 లక్షలు ఒక ఎకరానికి ఇచ్చి, లేదు ఈ పొద్దు రేట్లలో ఏముంటే అది, ఈ పొద్దు రేట్లో ఏంటంటే మార్కెట్ రేట్ కాదు ఇచ్చేది, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ పొద్దు ఏం రేట్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రేట్ ఇస్తామంటారు. మీరే కాదు బాధితులు, మేము కూడా, మా హిందూపురంలో కూడాను, మా చంద్రబాబు నాయుడు కూడాను కొన్ని లక్షల ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకోబోతున్నారు. రైతుల భూమే కావాలన్నా? ఇందులో నేను ఎంత పరిశోధన చేసి ఎంతోమందితో విచారిస్తే ఎక్కడా ఇటువంటి ప్రభుత్వానికి కావలసినటువంటి భూమి 1000 ఎకరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేది పోలేదు, ఎంపీది పోలేదు, ఎక్కడా ఏ మంత్రిది పోలేదు. కానీ పేద రైతుల భూములు మాత్రమే వీళ్ళకి కావాల్సి వచ్చింది. ఈ రైతు అనేవానికి ఆ వ్యవసాయం చేయడమే తెలుసు తప్ప రెండో పని రాదు. మరి ఆ భూమి పోతే ఇతను ఏం పని చేస్తాడు? కాబట్టి వాని జీవనం పైన, వాని జీవితం పైన, వాడు బతికేటువంటి హక్కు పైన ప్రభుత్వం పెద్ద దెబ్బ కొడుతూ ఉంది. దీనికి మనం రైతులంతా ఐకమత్యంగా ఉండాలా? ఈ ప్రభుత్వం చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మన దగ్గర 2 లక్షలు తీసుకొని ఎకరా వానికి 10 లక్షలకి ఇస్తుంది. ప్రభుత్వం వాటికి 8 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. వాడు పరిశ్రమ పెడతాడో లేదో కానీ ఆ 10 లక్షల భూమి పైన వాడు 40 లక్షలు 50 లక్షలు లోన్ చేస్తాడు. వాడు ప్రభుత్వానికి బ్యాంకులకి నాంబెట్టినాడు, వాని అప్పుని రైట్ ఆఫ్ చేస్తుంది.
ఇప్పటికే విజయ్ మాల్యానో ఇంకోరు ఎంతోమంది చేసిన అప్పుల్ని మాఫీ చేసింది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో, ఈ పరిశ్రమలు పెట్టే వ్యాపారంతో, ఆ పరిశ్రమలు వాళ్ళు స్టార్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఆ పరిశ్రమల పేరు చెప్పి ఈ భూమి ఉంది అనేటువంటి దాన్ని చూపించి కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు చేస్తారు. ఆ బ్యాంకుల్లో అప్పులు చేయాలనంటే ఈ భూమి అవసరం. మా హిందూపురం దగ్గర కూడాను లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పాను. 8,800 ఎకరాలు ఒక అతను కట్టబెట్టింది ప్రభుత్వం. ఆ రైతులకంతా కూడాను ₹1,00,000 లోపలు ఇచ్చింది. దాదాపు ఆ బాలాజీ రెడ్డికి 28 కోట్లకో ఏమో అనుకుంటా, దాదాపు 28 కోట్ల రూపాయలకి ఆ బాలాజీ రెడ్డికి ఈ 8,800 రూపాయలు ఎకరాలు ఆయన దారాదత్తం చేస్తే అతను ఈ 8,800 ఎకరాలని బ్యాంకుల్లో పెట్టి తాకట్టు పెట్టి 800 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇప్పటికి చేసి 20 ఏండ్లు అయింది. ఒక్క పరిశ్రమ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. ఫ్యాక్టరీలు ఎటువంటి ఫ్యాక్టరీలు పెట్టలేదు, ఇండస్ట్రీలు పెట్టలేదు, ఏమీ చేయలేదు. మీకంతా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి అబద్ధాలుగానే నిలిచిపోయినాయి. ఎవరికి పరిశ్రమలు ఇండస్ట్రీలు పెట్టలేదు, ఆ రైతుల పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు. ఇది ఒక పెద్ద మోసం. ఈ మోసాన్ని ఎదుర్కొనాలనంటే మనం రైతులు ఐకమత్యంగా ఉండాలా. తప్పకుండా మనం ఈ భూమి పోగొట్టుకున్నాడు, ఇంకొక 20 ఏండ్లకి ఇప్పుడు ఏదో ₹1 కోటి, ₹2 కోట్ల ఇస్తానంటాడు కదా. మనము తర్వాత మన కొడుకులు, మన పిల్లలు ఆ భూమిని మా తాత, మా నాయన 2 కోట్లకి ప్రభుత్వం తీసుకుంది మా నాయన దగ్గర నుంచి. ఇప్పుడు అది 20 కోట్లు పోతా ఉంది అని వాడు బాధపడితే నిజంగా చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనమందరూ కూడాను ఇప్పుడే మేల్కొని అందరూ ఐకమత్యంగా అండి. ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకుంటుందంటే ఒకటే పనే, మీ ఇంట్లో పిల్లల్ని, మహిళల్ని, ఇంట్లో ఉండే ఆడవాళ్ళని, ముసలోళ్ళని అందరినీ ఆ సైట్లోకి రాకుండా అడ్డుపడండి. వాళ్ళు జైలుకి వేస్తామంటే దానికి పోయేదానికి సిద్ధంగా ఉండండి. ఈ పని చేస్తే తప్ప మన భూముల్ని మనం మిగిలించుకోలేము. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందని ఇది కాకుండా తప్పకుండా మీరందరూ మీరు చేసేటువంటి ఈ పెద్ద పోరాటానికి నిజంగా మాకు ఆశ్చర్యమవుతా ఉంది. ఢిల్లీలో రైతులు చేసినంత పోరాటం కంటే ఎక్కువే చేశారనేటువంటిది మాకు కనబడుతూ ఉంది. మేము లెక్కలేస్తే 3 సంవత్సరాలు పైబడి మీరు ఈ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మీకందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతు, బెంబల తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.